ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైజీరియాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబుతో నైజీరియా రాజధాని అబూజాలో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటిస్తున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా తొలుత నైజీరియా రాజధాని అబూజా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబుతో ప్రధాని సమావేశమయ్యారు. ఇరువురి మధ్య నైజీరియా రాజధాని అబూజాలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, నైజీరియా దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. నైజీరియా దేశాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని వెల్లడించారు. గతేడాది భారత అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో గెస్ట్ కంట్రీగా నైజీరియా చేరినందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా నైజీరియా బ్రిక్స్ లో భాగస్వామ్యమైందన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబును అభినందించారు. एक्सेलेंसी, भारत और नाइजीरिया के बीच स्ट्रेटेजिक संबंधों को मजबूत करने में आपकी निजी प्रतिबद्धता, इसके लिए मैं आपका अभिनंदन करता हूं। मुझे खुशी है कि पिछले वर्ष भारत की अध्यक्षता में नाइजीरिया की पहली बार G20 समिट में गेस्ट कंट्री के रूप में जुड़ा और ये सौभाग्य हमको मिला और हमने मिलकर अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता दी। ये मेरे हिसाब से बड़ा ऐतिहासिक काम हुआ है। यह भी खुशी है कि नाइजीरिया को ब्रिक्स में पार्टनर कंट्री का दर्जा दिया गया है। मैं भारत की तरफ से इस महत्वपूर्ण उपलब्धि के लिए भी नाइजीरिया को बहुत बहुत बधाई देता हूं। కాగా నైజీరియాతో భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఆర్థిక సమస్యలు, సాంకేతికత, ఆరోగ్యం, విద్య, సంస్కృతి వంటి అనేక రంగాల్లో తమకు బలమైన సహకారం ఉందన్నారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం దిశగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. एक्सेलेंसी, नाइजीरिया के साथ अपनी स्ट्रेटेजिक पार्टनरशिप को हम उच्च प्राथमिकता देते हैं। रक्षा, ऊर्जा, आर्थिक विषय, टेक्नोलॉजी, हेल्थ, एजुकेशन, कल्चर जैसे कई क्षेत्र ऐसे हैं में हमारा सहयोग मजबूत है और अनेक नई संभावनाएं भी हमारे इस संबंधों में जुड़ी हुई है। కాగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. రానున్న కాలంలో మరింత పటిష్టంగా దీన్ని కొనసాగిస్తామన్నారు. గత నెలలో నైజీరియాలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం తెలిపారు. వరద బాధితుల కోసం 20 టన్నుల ఆహార ధాన్యాలను భారత్ పంపించినట్లు వెల్లడించారు. నైజీరియా పర్యటన అనంతరం మోదీ G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్నారు. 18, 19వ తేదీల్లో రియో డి జెనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరు కానున్నారు. 19న మోదీ గయానాకు చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన 21వ తేదీ వరకు అక్కడుంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.